ఈ మీ రక్తమే అయినా అన్ని పీఆర్పీ ఇంజెక్షన్స్ ఒకటి కాదు. ఎందుకు అనంటే మనకి చాలా కమర్షియల్లీ అవైలబుల్ కిట్స్ ఉన్నాయి. ఆ కిట్స్ మన రక్తంలో తీసిన ప్లేట్లెట్స్ని కాన్సన్ట్రేట్ చేస్తాయి. ఆ కాన్సన్ట్రేషన్ 2-9 రెట్లు దాకా ఉండొచ్చు. సో మనం వాడే కిట్ని బట్టి దాని కాన్సన్ట్రేషన్ డిఫర్గా ఉంటుంది. అది ఒకటి. 2, ఎంత రక్తాన్ని తీసుకున్నారు, టోటల్ నంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్ ఎన్ని ఇంజెక్ట్ చేసామనేది చాలా ఇంపార్టెంట్. అంటే సర్టెన్ కండిషన్స్కి ఎక్స్ నెంబర్ ఆఫ్ ప్లేట్లెట్స్, అంటే ఇన్ని నెంబర్ ప్లేట్లెట్స్ ఇంజెక్ట్ చేస్తే అది బెటర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే పిఆర్పి అంటే సింపుల్గా అందరూ ఏమనుకుంటారంటే జస్ట్ పిఆర్పి అంటే ఏ పిఆర్పి అయినా ఒకటే అనుకుంటారు. కాదు. ఎందుకు అంటే పిఆర్పిలోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. లైక్ గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్, జిఎఫ్సి అంటారు, మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు. అలాగే సైటోకైన్ రిచ్ సీరం అని ఉంటుంది. సో మనం ఏ కండిషన్కి ఈ పిఆర్పి చేస్తున్నాం, జాయింట్లోకి చేస్తున్నామా, టెండన్లోకి చేస్తున్నామా, ఇన్ఫ్లమేషన్ని ట్రీట్ చేయడానికి చేస్తున్నామా, ఎందుకు ట్రీట్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి ఏ పిఆర్పి వాడితే దానికి బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది. దీంతో పాటుగా మళ్ళీ పిఆర్పిలోనే ల్యూకోసైట్ రిచ్ అని, ల్యూకోసైట్ పూర్ అని ఉంటాయన్నమాట. దీనివల్ల ఏంటి అని అంటే సర్టెన్ టైప్ ఆఫ్ పిఆర్పి సర్టెన్ కండిషన్స్కి బాగా పనిచేస్తాయి. దీంతో పాటుగా పేషెంట్స్ కొన్ని రకాల మెడికేషన్స్ కనుక వేసుకుంటున్నారంటే అవి ఆపాల్సిన అవసరం ఉండొచ్చు, ముందు కానీ తర్వాత కానీ. అలాగే కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ ఉంటే వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయాలి. ఎందుకు అనంటే ఆ ప్లేట్లెట్ కాన్సన్ట్రేషన్ని, ప్లేట్లెట్ క్వాలిటీని కూడా కొన్ని రకాల మెడికల్ కండిషన్స్ ఆల్టర్ చేస్తాయి. సో ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ఎసెన్షియల్గా ఏంటి అనంటే పిఆర్పి అనేది ఒక టూల్. అది ఎవరు వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు అనే దాన్ని బట్టి మనకి రిజల్ట్స్ ఉంటాయి. సో ఏ పిఆర్పి అయినా ఒకటి కాదు. సో ఈ నాలెడ్జ్ ఉన్న డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళండి. దాని ద్వారా మీకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది.